అమ్మయ్య, ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ కదండి. ఎంత కృషి, ఎంత తపన, ఎంత ప్రిపరేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. వెరీ గుడ్ అండి. అందరికీ అప్రిసియేషన్. చక్కగా ఎగ్జామ్ రాసుంటారు. వెరీ గుడ్. ఆఫ్టర్ ఎగ్జామ్స్ వాట్ టు డూ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. ఒక 1-2 డేస్ మనం అలా కాలం గడిపిన తర్వాత ఒకవేళ 5 ఇయర్స్ అయినట్లయితే తప్పనిసరిగా నెక్స్ట్ కెరీర్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఒకటి జాబ్ వైపు వెళ్ళడమా, లేదా 2 పీజీ కోర్సెస్ చేయడమా, లేదా మేనేజ్మెంట్ కోర్స్ అయినటువంటి ఎంబీఏ ఎంసీలో చేయడమా, అదొకటి. దాని తర్వాత పీజీ సెట్ ఏదైనా ఉంటే దానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, లా సెట్ ఉంటే ఎలా అప్లై చేశారు, దానికి ఎలా ప్రిపేర్ కావాలి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ అనేది చేసుకోవాలండి. ఇక సెకండ్ 4th సెమిస్టర్ వాళ్ళకి ఏంటండి, ఆఫ్టర్ 1 వీక్ చక్కగా మళ్ళీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి వాళ్ళ గురించి కాదు, కానీ ఫైనల్ ఇయర్స్ మాత్రం తప్పనిసరిగా కెరీర్ అనేది చక్కగా బిల్డ్ చేసుకుంటే చాలా 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 బాగుంటుందండి. ఐసెట్ కూడా టీఎస్లో మొన్నే రిజల్ట్స్ అనేవి కూడా వచ్చాయన్నమాట. సో ఏ కాలేజీలో వెళ్తే బాగుంటుంది, నెక్స్ట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం గాను 2-3 ఎక్స్పర్ట్స్ని కలవడం కానీ, లేదా ఒపీనియన్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేయండి. ఈరోజు చూసాను నేను కాలేజీలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళ ఫేవరెట్ లెక్చరర్స్తో మాట్లాడడం, పలకరించడం, ఇవన్నీ కూడా చూసేవాళ్ళు. మా చిన్నతనంలోన ఇంకు పెన్ ఉండేదండి, ఇంకు జల్లుకునేవాళ్ళు లాస్ట్ ఎగ్జామ్లో.